హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి లైఫ్లో మంచిగా ఎదగాలని, మంచి జాబ్ తెచ్చుకుని ఎక్కువ సంపాదిస్తూ అందరికంటే ఎంతో ఎత్తులో ఉండాలని ఉంటుంది. అంత ఎత్తులో ఉండడానికి ఎంతో కష్టపడతారు, కానీ అనుకున్నది అనుకున్నట్లు సాధించలేకపోతున్నారు. ఈ మీ ప్రయత్నంలో ఏదో లోటు జరుగుతూ ఉంటుంది. ఆ లోటు ఏంటి అని మాత్రం తెలుసుకోలేకపోతుంటారు. చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వాలని అవ్వలేక, అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోలేక, సాధించలేకపోయామనే రిగ్రెట్ని లైఫ్ అంతా ఒక బ్యాగేజ్లా మోస్తున్నారు. ఇలా లైఫ్లో రిగ్రెట్స్ ఏమీ లేకుండా అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకుని లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎనీ టైం పెద్ద పెద్ద విషయాల్లో ఎలా మార్చుకోవాలో అనే కాకుండా చాలామంది నెగ్లెక్ట్ చేసే కొన్ని చిన్న చిన్న విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు వచ్చే మార్పు అనేది మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. లైఫ్లో మీరు అనుకున్న సక్సెస్ని ఖచ్చితంగా చూపిస్తుంది. గాయస్, మీరు ఏం చదవాలనుకుంటున్నారో, ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాటి మీదే మీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అండ్ మీ ఫోకస్ ఉండాలి, కానీ అవసరం లేని విషయాల మీద కాదు. నార్మల్గా చాలామంది ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడుతుంటారు, ఆలోచిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ దగ్గర మనం ఎప్పుడూ వింటుంటాం, అరే నాకు మార్క్స్ తక్కువ వస్తాయేమో, ఫెయిల్ అవుతానేమో, అరే నేను గేమ్లో ఓడిపోను కదా, ఒకవేళ నాకు జాబ్ రాకపోతే అని. ఇలా లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఎంతోమంది నెగిటివ్గా ఆలోచించి మరీ భయపడుతున్నారు. అదే భయంతో ఫర్దర్గా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి కూడా ధైర్యం చేయలేనంత మెంటల్లీ వీక్ అవుతున్నారు. గాయస్, లైఫ్లో ఎప్పుడైనా కెరీర్ అండ్ సెటిల్మెంట్ విషయంలో పాజిటివ్గా ఇలా ఆలోచించండి. నేను మంచిగా హార్డ్ వర్క్ చేస్తాను, మంచి మార్క్స్తో పాస్ అవుతాను, నేను మంచి జాబ్ తెచ్చుకుంటాను అని పాజిటివ్గా ఆలోచించగలిగినప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెద్ద పెద్ద విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసే ముందు చిన్న చిన్న విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ గాయస్. 10 మెట్లు ఎక్కాలన్నా స్టార్టింగ్లో చాలా చిన్న చిన్న స్టెప్స్తోనే జాగ్రత్తగా మొదటి మెట్టు ఎక్కుతాం. ఈ భూమి మీద ఏ మనిషికైనా మార్పు అనేది చాలా ఈజీ అని చెప్పట్లేదు, కానీ మార్చుకోవాలి అనే థాట్ రావడం కూడా ఎంతో గొప్ప విషయం. ఆ మార్పు కోసం చేయవలసిన చిన్న చిన్న ప్రయత్నాలు, చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోక తప్పదని మర్చిపోవద్దు. గాయస్, ఒక్క విషయం ఎనీ టైం గుర్తుంచుకోండి, మీ గోల్ రీచ్ అవ్వడానికి మీ జర్నీ అనేది ఎలా ఉంటుంది అనేదే వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అని మాత్రమే చెప్తుంటాం, అంతేగాని హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ డెస్టినేషన్ అని కాదు. ఎందుకంటే ఏ విషయంలో అయినా ఎలా వెళ్తున్నాం అనే జర్నీ అనేది ఎంతో ఇంపార్టెంట్ గాయస్. ఆ జర్నీలో ఉండే చిన్న చిన్న విషయాల మీద ఎంత కేర్ తీసుకుంటున్నాము, ఎంత ప్లానింగ్తో కష్టపడుతున్నాము, ఎంత నిలకడగా నిజాయితీగా ఉంటున్నాము అనే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వాలంటే చిన్న చిన్న విషయాల మీద బాధ్యతగా ఉండడం ఎంతో అవసరం. అదే రిలేషన్స్లో అయితే పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకోవాలనుకున్నప్పుడు చిన్న చిన్న ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇలా చిన్న చిన్న విషయాలు అంటే మీ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్లో హార్డ్గా కాకుండా స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాటి మీద ఫోకస్ చేయడం అలవాటైనప్పుడు మీ ఫోకస్డ్ మెంటాలిటీ అనేది మిమ్మల్ని పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అయ్యేలా చేస్తుంది. మీ జీవితంలో ఉన్న హ్యాపీనెస్ని గుర్తించి సాటిస్ఫైడ్గా ఉండండి. కొంతమంది వాళ్ళ లైఫ్లో లేని వాటి గురించి ఆల్వేస్ ఆలోచిస్తూ ఎనీ టైం డిసప్పాయింట్ అవుతూ కెరీర్లో ఆగిపోతున్నారు. మన దగ్గర ఉన్నవి ఏవైనా ఈ ప్రపంచంలో ఎంతమంది దగ్గర లేకుండా ఇబ్బంది పడుతున్నారో గుర్తించి మీకున్నందుకు ఆల్వేస్ అదృష్టంగా భావించగలిగినప్పుడు మీ లైఫ్ ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అది మీ ఇల్లు కావచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, జాబ్, వెహికల్ ఆర్ హెల్త్, వీటిలో ఏ ఒక్కటి మంచిగా ఉన్నా ఈ ప్రపంచంలో లక్కీయెస్ట్ పర్సన్ మీరే అని ఎనీ టైం సాటిస్ఫైడ్గా, అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉండండి. లైఫ్లో పెద్ద పెద్ద కోరికలు కోరుకోవడం తప్పు కాదు, కానీ ఉన్న వాటికి విలువ ఇవ్వకపోవడం, సంతోషంగా లేకపోవడం మాత్రం తప్పే అవుతుంది. సో గైస్, మీ ఆలోచన విధానం అనేది ఇలా పాజిటివ్గా, హ్యాపీగా, షార్ప్గా ఉంటూ మీ లైఫ్ జర్నీలో గోల్స్ రీచ్ అవడంలో జరుగుతున్న మీ పొరపాట్లేంటో తెలుసుకుని చిన్న చిన్న విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్డ్గా, ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉంటూ లైఫ్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.